హలో గాయ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సౌమ్య. ఈరోజు అయితే డే 2 టెంపుల్ సిరీస్ అనమాట. ఈరోజు ఏ గుడికి వెళ్ళబోతున్నాం అంటే త్రిపుర సుందరి దేవి టెంపుల్కి అయితే వెళ్ళబోతాం. నిన్న చూసిన గుడి అయితే శివాలయం ప్లస్ త్రిపురాంతక దేవి గుడి. ఇప్పుడైతే ఓన్లీ త్రిపుర సుందరి దేవి గుడికి అయితే వెళ్తున్నాం. నిన్న వ్లాగ్లో చూసిన గుడి అయితే కొండ మీద అయితే ఉంటుందన్నమాట. ఈ గుడి అయితే కొండ కింద ఉంటుంది. ఓన్లీ అమ్మవారు మాత్రమే ఉంటారు అనమాట. అమ్మవార్లు ఉంటారు అక్కడ. చాలామంది తీర్థయాత్రలకు కూడా ఈ గుడికి వస్తూ ఉంటారు. శ్రీశైలం వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు ఈ గుడి గురించి తెలిసినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఆగి దర్శనం చేసుకొని వెళ్తారనమాట. సో మార్నింగ్ కుదరలేదు అని చెప్పేసి మేమైతే ఈవినింగ్ అంతా రెడీ చేసుకొని గుడికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు ఇంట్లో పూజ అయితే అయిపోయింది. కొబ్బరికాయ కూడా కొట్టాము ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత స్టార్ట్ అయిపోదామని చెప్పి బయటకు వస్తే వర్షం అయితే పడుతుందన్నమాట. వెళ్ళలేమేమో అని అనుకున్నాము, కాకపోతే కాసేపు పడింది వర్షం అంతే. తర్వాత ఆగిపోయింది. స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా కిందికైతే దిగుతున్నాము. కొంచెం పడుతుందని చెప్పేసి చూస్తున్న వర్షం అయితే స్టార్ట్ అయ్యాము. ఇప్పుడైతే వర్షం అయితే ఏం పడట్లేదు, కానీ మొత్తం రోడ్లన్నీ పచ్చిగా అయితే అయిపోయాయి అన్నమాట. చాలా దగ్గరే కాబట్టి వర్షం పడినా ఏం కాదులే, వెళ్ళిపోదామని అనుకున్నాం అనమాట. స్టార్ట్ అయిపోయాం. దారిలో ఇంకా పూలు అయితే కొనుక్కున్నాం అనమాట. గుడికి వెళ్ళేటప్పుడు పూలు మాత్రం మ్యాండేటరీ కాబట్టి పూలు అయితే తీసుకున్నాము. చూడండి, ఈవినింగ్ టైం వ్యూ ఇంత బాగుంటుందని నాకు ఈరోజే తెలిసింది. అది కూడా గుడికి వెళ్తున్నాం కదా, ఎంత బాగుంది చూడండి. రోడ్లు చూడండి ఎంత బాగున్నాయి. ఇక్కడ అంతా ప్రశాంతంగా ఉంటుంది. యాక్చువల్లీ నాకు ఫస్ట్లో హైదరాబాద్ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయిన తర్వాత నాకైతే అసలు ఉండబుద్ధి కాలేదు ఇక్కడ. కాకపోతే పోను నాకు చాలా అలవాటు అయిపోయింది. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎవరు పనులలో వాళ్ళు ఉంటారు, ప్రశాంతంగా ఉంటుంది. నేను వెళ్ళిన గుడి ఇదే అనమాట. మనము కొండ మీద గుడి అని చెప్పాను చూడండి. ఇప్పుడు త్రిపుర సుందరి దేవి గుడికి అయితే వెళ్తున్నాం అనమాట. కొంచెం లోపటికి ఉంటుంది, కానీ గుడి బ్యాక్ సైడ్లోనే ఉంటుంది అనమాట. ఏదైతే నిన్న చెరువు చూపించానో ఆ చెరువు పక్కనే ఉంటుందన్నమాట ఈ గుడి. శ్రీ బాల త్రిపుర సుందరిది అమ్మవారి దేవస్థానం ఇదే అనమాట. చాలా ఫేమస్ టెంపుల్ ఇది. ఇక్కడ చాలామంది జనాలు కూడా వస్తుంటారు. ఫ్రైడే రోజు చెప్పాను కదా, ఫ్రైడే రోజు బాగా వస్తారు. ఇక్కడ చాలా రష్ కూడా ఉంటుందన్నమాట. గుడి లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ ఎవరిని దర్శించుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ అమ్మవారిదే ఉంటుందన్నమాట. గర్భగుడి లోపలికి ఉంటుంది చూడండి, కిందికి ఉంటుంది. మనము వచ్చేటప్పుడు కూడా ఇలా ముఖం దేవుడికి వీపు చూపించుకుంటూ రాకూడదనమాట. అలాగే వెనక్కి నడుచుకుంటూ దేవుడిని చూసుకుంటూనే రావాలన్నమాట. చూడండి, కెమెరా అలౌడ్ లేదు, అయినా కూడా నేను చూపిస్తున్నాను మీకు. అక్కడ వాయిస్ ఏమి వినిపిస్తుంది అంటే స్పీకర్లో ఓం బాల త్రిపుర సుందరి దేవాయ నమః అని వినిపిస్తుంది. దీని వచ్చేసి చిన్న మాసదేవి అమ్మవారు అనమాట. తనకు కూడా చరిత్ర ఉందంట. ఇక్కడ శివయ్య కూడా ఉన్నాడు. శివయ్యని దర్శించుకున్నాం అనమాట. ఈ గుడికి ఇది చరిత్ర ఉంది అని అంటున్నారు. అక్కడ రాసింది కదా ఏదో తన తలని తనే నరికేసుకుందంట అమ్మవారు. ఈ స్టోరీ మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. గుడి దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే బయటకు వచ్చేసినాం అనమాట. మా బాబు అయితే అక్కడ స్వామికి డబ్బులు ఇద్దామని చెప్పేసి అనుకున్నాడు. తన దగ్గర ఉన్న 10 రూపీస్ తీసుకొని వెళ్ళి ఇచ్చేసాడు అనమాట. తీసుకోండి స్వామి అని చెప్పి స్వామి వాడిని నచ్చి ముద్దు పెట్టుకుంటున్నాడు. ఆ కొడుకు ఎంత మంచోడు చూడండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్